ధనియాల కారం చేస్తున్నాను. దాంట్లోకి మినపప్పు, జీలకర్ర, ధనియాలు ఒక కప్పు, కొంచెం సాల్ట్, ఒక వెల్లుల్లిపాయ చిన్నది, కొంచెం గుప్పుడు కరివేపాకు, ఒక 10 వరకు ఎండుమిర్చి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి బాగా. ఇది చింతపండు, ఎండుమిర్చి వేసుకుని వేగిపోయిన మిర్చి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు మినపప్పు, జీలకర్ర వేయించుకోవాలి. పుట్టు మినపప్పు అయితేనే బాగుంటుంది ధనియాల కారానికి. ఇది కూడా బాగా వేయించుకోవాలి. అలా వేగింది కదా, ఇది కూడా ఒక దాంట్లో తీసి పెట్టుకోవాలి. నూనె చుక్కేసాను చూడండి. ఇప్పుడు ధనియాలు కూడా అలా గంతులో వేస్తాను. ఇప్పుడు కరివేపాకు కూడా చాలా బాగా వేగింది కదా. కరివేపాకు కూడా ఇప్పుడు గిన్నెలో వేసేసుకుందాం. ఇప్పుడు చిన్న నూనె చుక్కేసి దాంట్లో చిన్న చింతపండు, ఇది కూడా బాగా వేయించుకోవాలి. ఇది మొత్తం అంతా వేయించినంత చల్లారింది, మిక్సీ పడుతున్నాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, సాల్ట్, అదిగో అలా నలిగింది, ఇదిగో మెత్తగా నలిగింది కదా. ఇప్పుడు వేస్తున్నాను వెల్లుల్లిపాయలు, సాల్ట్, చింతపండు, ధనియాల కారం రెడీ. వేడి వేడి అన్నంలోని ఈ వర్షాకాలం నెయ్యి వేసుకుని కొంచెం ఒక స్పూన్ పౌడర్ వేసి తింటే సూపర్ ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నమస్తే.